హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం నిధులు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సొమ్మును ఈ నెల 16, 17, 18 తేదీలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం, ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో వీటిని నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఏడాదికి 15,000 రూపాయలు అందిస్తుండగా స్కూల్ నిర్వహణ కోసం ప్రభుత్వం 2,000 తీసుకుంటుంది. మిగిలిన 13,000 తల్లులకు పంపిణీ చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా ఉండాలని సూచించింది. ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పాన్ కార్డు లేకపోయినా విద్యార్థుల పేరుతో బ్యాంక్ అకౌంట్ తెరవచ్చు. ఆధార్ అప్డేటు, బర్త్ సర్టిఫికేట్ వంటివి తీసుకెళ్లి ఖాతా ఓపెన్ చేయవచ్చు. 2,000 మాత్రమే అకౌంట్లో జమ చేసి పోస్టల్ అకౌంట్ తెరవచ్చు. 18 ఏళ్ల వయసులోపు విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి. ఆధార్ కార్డును లింక్ చేసి మొబైల్ నంబర్కు ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ తెరిచి మ్యాపింగ్ చేయించుకోవాలి. తల్లికి వందనం నిధులు అందుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.